ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడట్లేదు. రైతులు నెల నుంచి వర్షం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. వర్షాలు కురవకపోవడం వల్ల తమ పంటలు దెబ్బతింటున్నాయి. ఈ పరిస్థితుల్లో గోదావరిలో ఒకే ఒక దగ్గర, అది కాళేశ్వరం దగ్గర నీళ్లు ఉన్నాయని, ఈ రోజు కూడా కాళేశ్వరం దగ్గర 1,00,000 క్యూసెక్ల నీరు, అంటే రోజుకు 10 టీఎంసీల నీళ్లు కిందికి సముద్రంలో పోతున్నాయి. దయచేసి కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వండి అని చెప్పి అనేక సందర్భాల్లో డిమాండ్ చేయడం జరిగింది. మొన్న ఒక విలేకరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, వర్షాలు పడట్లేదు, కరువు పరిస్తున్నది, పంటలు పండట్లేదు, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అని అంటే, వాళ్లను కోసి ఆ రక్తం చల్లుతే పంటలు పండుతాయి అన్న ఒక రాక్షస భాషని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం తెలంగాణ యావత్ సమాజం చూసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మీరు అడిగిర్రు కాబట్టి, మా రక్తం చల్లుతా అన్నారు కాబట్టి, మేము మా రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా బాల్కొండ నియోజకవర్గ రైతాంగం పక్షాన నేను ఇవాళ ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన్లో రివర్స్ పంపింగ్ లో భాగమైనటువంటి ముప్కాల్ పంప్ హౌస్ దగ్గర, ఈ ముప్కాల్ సాక్షిగా నేను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా రక్తం ఇస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి, మా రక్తాన్ని తీసుకో, కానీ మా రైతులకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వండి. మా రక్తం అడిగినావు కదా, మా రక్తం, ఈ రక్తం చూడు, మా బాల్కొండ నియోజకవర్గ రైతన్నలు ఇచ్చినటువంటి రక్తం నాతో సహా. ఇది చూడు, ఇదంతా కేసీఆర్ కట్టినటువంటి ముప్కాల్ పంప్ హౌస్. ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన్లో భాగంగా రివర్స్ పంపింగ్ లో వరద కాలం మీద కట్టబడినటువంటి 3 పంప్ హౌజులు, రాంపూర్, రాజేశ్వరపేట్, ముప్కాల్, ఈ 3 పంప్ హౌజ్ లో చివరి పంప్ హౌజ్ ఇది ముప్కాల్ పంప్ హౌజ్ నా బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నది. బ్రహ్మాండంగా ఉంది. మీడియా దయచేసి మోటార్లన్నీ కూడా చూపించాలి. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర రైతులు కోరినట్టు, మా కేటీఆర్ గారు కోరినట్టు, పారుతున్న గోదావరి నుంచే కన్నెపల్లి పంప్ హౌస్ బట్టన్లు నొక్కి నీళ్లు తీసుకురా, నీళ్లు తీసుకొచ్చి వరద కాలంలో వెయ్యి. వరద కాలంలో వేయగానే మా కేసీఆర్ కట్టినటువంటి రివర్స్ పంపింగ్ పంప్ హౌస్లు రెడీ ఉన్నాయి. ఇవి బటన్లు వచ్చి మా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో నీళ్లు పోయి వరద కాలువ నింపండి, తాక్పే కెనాల్ నింపండి, లక్ష్మీ కెనాల్ వదలండి, గోదావరిలో నీళ్లు పంపించండి. ప్యాకేజ్ 21 ద్వారా మెంట్రాస్పల్లి పంప్ హౌస్ ని ఆన్ చేసి దానికి కూడా నీళ్లు పంపించి కప్పలవాగు, పెద్దవాగులో నీళ్లు పోయండి. ఇవాళ గుత్పా, అలీసాగర్ లిఫ్ట్లకు కూడా నీళ్లు ఇవ్వచ్చు. ఇక్కడ నుంచే ఈ గోదావరి మీద ఆధారపడ్డ లిఫ్టులన్నిటికీ కూడా నీళ్లు ఇవ్వచ్చు. దయచేసి భేషజాలకు పోకండి, రైతుల ఉసురు పోసుకోకండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా రక్తం తీసుకొనైనా దయచేసి గోదావరిలో పారుతున్నటువంటి 1,00,000 క్యూసెక్ల నీటిని కన్నపల్లి పంప్ హౌస్ బటన్లు ఒత్తి రైతులకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వండి, రైతుల పంటలు కాపాడండి. మీరు కన్నపల్లి పంప్ హౌస్ బటన్ ఒత్తి కాళేశ్వరం నీళ్లని వరద కాలువలో పోస్తే కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన్లో భాగంగా రాంపూర్ దగ్గర 1, రాజేశ్వరరావుపేట దగ్గర 1, ఇవాళ ముప్కాల్ దగ్గర 1, ఈ 3 పంప్ హౌస్లు సిద్ధంగా ఉన్నాయి. మీరు వరద కాలువలో నీళ్లు పోయగానే ఈ 3 పంప్ హౌస్ల ద్వారా, కేసీఆర్ కట్టినటువంటి 3 పంప్ హౌస్ల ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో నీళ్లు పోసుకోవచ్చు. కేసీఆర్ కు పేరు వస్తుందనే భయంతో, కేసీఆర్ మీద కక్షతోటి మీరు దయచేసి రైతుల పొట్ట కొట్టకండి. రైతుల పంటలు ఎండిపోతా ఉన్నాయి, వర్షాలు కురవట్లేదు, రైతులు దీన స్థితిలో ఉన్నారు. మీరు అడిగినట్టే రక్తం మీకు పంపిస్తా ఉన్నాం, మా రక్తాన్ని.